41 వాడు ఏమని ఇచ్చాడంటే ఇంటిగ్రల్ 1 by cos x minus a into cos x minus b dx. ఇక్కడ కూడా sin b minus a తోనే sin a minus b తోనే చేద్దాం చూడండి సొల్యూషన్ లో ఇంటిగ్రల్ 1 by cos x minus a into cos x minus b dx equal to 1 by sin a minus b into integral sin a minus b by cos x minus a into cos x minus b dx. ఏమండి ఇప్పుడు చూడండి దట్ ఈక్వల్ టు ఇంతకుముందు మనం చేసినట్టే మొత్తం ప్రాసెస్ అంతా sin x minus a sin a minus b ఇంటూ దీన్ని ఎలా రాసుకొచ్చాము మళ్ళీ sin ఎలా రాయొచ్చు x minus b ఎలా రాయొచ్చు minus x plus a by cos x minus a into cos x minus b into dx. 1 by sin a minus b into ఇంటిగ్రల్ మళ్ళీ దీన్ని మనం ఎలా మారుతాం అంటే sin x minus b మైనస్ కామన్ తీస్తే x minus a అంతేగా by cos x minus a into cos x minus b dx. Next that equal to 1 by sin a minus b into మళ్ళీ ఇక్కడ ఏం అప్లై చేద్దాం అంటే ఫార్ములా అప్లై చేద్దాం dx. ఇది ఏమవుతుంది sin a minus b అంటే ఫార్ములా sin x minus b into cos x minus a minus cos x minus b into sin x minus a by cos x minus a into cos x minus b. సపరేట్ చేయండి 1 by sin a minus b into ఇంటిగ్రల్ ఆన్సర్ లో a minus b ఇచ్చాడు b minus a ఇచ్చాడా sin x minus b into cos x minus a by cos x minus a into cos x minus b dx minus integral cos x minus b into sin x minus a by cos x minus a into cos x minus b dx. cos x minus b cos x minus a minus b ఇచ్చాడు సార్ అంటే 1 by sin a minus b into ఇక్కడ ఏమవుతుందో చెప్పండి ఇది నాకు ఇంటిగ్రల్ tan x minus b tan x minus b dx minus tan x minus a dx. One by sin a minus b into integral tan x అంటే ఏంటి ఫార్ములా log mod secant x secant x minus b to dx into dx ఏంటి minus log mod secant x minus a secant x minus a plus log a minus log b log a by log mod secant x minus b by secant x minus a ఇది ఇచ్చేటండి ఏమైనా మార్పులు తిరిగి చేశాడు కాసులో రాశాడు కంప్లీట్లీ అంతే. నెక్స్ట్ థర్డ్ రోమన్లో
ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ sin 2x by a into cos square x plus b into sin square x dx. ఇది ఇచ్చాడు. సొల్యూషన్ ఏం చేద్దామంటే ఇది టీ అనుకుందామండి. ఏమండి? ఎస్ సార్. అంటే ఇంకోలా ఏమైనా చేయొచ్చా అంటే 2 sin x cos x అని రాసి cos square x కామన్ తీసాం అనుకోండి ఒకవేళ. అప్పుడు ఏమవుతుంది మనకి? కాస్ 1 టైం క్యాన్సిల్ అయిపోద్ది. సైన్ బై కాస్ అంటే ట్యాన్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? సైన్ బై కాస్ అంటే ట్యాన్ అవుతుంది. ట్యాన్ వచ్చిన ఉపయోగం ఏం లేదు మనం. ఎందుకు ఇదే టీ అనుకుందాం. లెట్ ఏ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకున్నాం. డిఫరెన్షియేషన్ చేస్తే ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది? 2 కాస్ ఎక్స్ కాస్ ఎక్స్ డెరివేటివ్ ఎంత అవుతుంది? మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. ప్లస్ బి ఇంటూ సైన్ 2 సైన్ ఎక్స్ అవుతుంది. సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ అవుతుంది. ఈక్వల్ టు డిటి బై డిఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిలో మనం ఏం చేయొచ్చు అంటే 2 sin x cos x కామన్ తీయండి. 2 sin x cos x కామన్ తీస్తే b మైనస్ ఏ అని వస్తుంది. ఎస్ సార్. b మైనస్ ఏ dx ఈక్వల్ టు dt. దీని నుండి 2 sin x cos x అంటే sin 2x కదా. b మైనస్ ఏ ఇంటికి పోయి పంపించేద్దాం. అంటే sin 2x dx ఈక్వల్ టు ఈ b మైనస్ ఎలా తీసుకొచ్చేస్తే dt బై b మైనస్ ఏ అన్న ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ sin 2x by a cos square x plus b sin square x dx equal to ఇంటిగ్రల్. దీని బదులు మనం ఏం రాసుకోవచ్చు? sin 2x dx అంటే ఏం రాసుకోవచ్చు? dt by ఏమండి? తర్వాత 1 by b minus a into ఇంటిగ్రల్ 1 by t dt. ఇక్కడ ఏమని వస్తుందంటే 1 by b minus a into log mod that equal to 1 by b minus a into log mod t అంటే ఏం రాసుకోవచ్చు? a cos b sin square x ప్లస్ అంతేగా. రెండో క్వశ్చన్ చూడండి. 1 మైనస్ tan x by 1 plus tan x dx అండి. ఇంటిగ్రల్ 1 మైనస్ tan x by 1 plus tan x dx ఈక్వల్ టు దీన్ని ఎలా రాద్దామంటే ఇంటిగ్రల్ 1 మైనస్ tan x sin x by cos x అని రాయండి. ఇదేమో 1 plus sin x by cos x అని రాయండి. దట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇంటిగ్రల్ cos x minus sin x by cos x plus sin x dx అవుతుంది. ఇప్పుడు cos x డెరివేటివ్ ఎంత అండి? మైనస్ sin x. sin x డెరివేటివ్ ఎంత అండి? cos x. అంతే. అంటే ఇప్పుడు డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉందా? ఎస్ సార్. కాబట్టి లాగ్ ఆఫ్ డినామినేటర్ అంటే ఫార్ములా ఇది వస్తుంది అంతే, అయిపోతుంది. కాబట్టి లేదంటే ఇలా తీసుకోండి. లెట్ cos x plus sin x ఈక్వల్ టు t. అలా తీసుకోకర్లేదు, మీరు మరి అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తున్నారు కదా ఈ మధ్య, అందుకని ఇలా తీసుకోమన్నాను. ఏం చేయాలి? cos x మైనస్ sin x అవుతుంది, ప్లస్ sin x cos x అవుతుంది, ఇంటూ dx ఈక్వల్ టు dt అవుతుంది. కాబట్టి ఇది ఎలా మారుతుందంటే దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ cos x మైనస్ sin x dx అంటే dt అంటే 1 by t dt అంటే log mod t ప్లస్ t. దట్ ఈక్వల్ టు log mod t అంటే cos x ప్లస్ sin x ప్లస్ t. తర్వాత మూడో సొల్యూషన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఇచ్చాడు cot log x. ఇవన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి మరి. cot of log x by x dx. సొల్యూషన్ లో లెట్ log x ఈక్వల్ టు 1 by x dx ఈక్వల్ టు ఏమవుతుందంటే dt అవుతుందండి. అంటే ఇంటిగ్రల్ cot of log x by x into dx ఈక్వల్ టు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ cot of log x అంటే cot t into 1 by x dx అంటే dt. చూడండి
కాట్ టీ డిటి కనిపిస్తుంది ఏమన్నా పొరపాటున? మామూలుగా కనిపిస్తుంది సార్. కాట్ టీ అంటే ఇంటిగ్రేషన్ ఎంత? లాగ్ మోడ్ సైన్ టీ ప్లస్ లాగ్ మోడ్ సైన్ టీ ప్లస్ సి కనిపిస్తుందమ్మా క్లారిటీగానే? ఎస్ సార్. దట్ ఈక్వల్ టు లాగ్ మాడ్ సైన్ టీ అంటే ఎంత? లాగ్ ఎక్స్. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ వన్ సొల్యూషన్. ఇది కూడా చాలా ఈజీ. ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ cot e పవర్ x dx. ఇదేంటి అనుకోవాలి? ఈ పవర్ ఎక్స్ t అనుకోండి. డెరివేటివ్ చేస్తే e పవర్ x ఇంటూ dx ఈక్వల్ టు dt అవుతుంది. అప్పుడు ఇది ఎలా మారుతుందంటే ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ cot e పవర్ x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ cot డిటి t dt. ఏమవుతుంది? లాగ్ మాడ్ సైన్ టీ ప్లస్ లాగ్ మాడ్ సైన్ ఆఫ్ Sin. ఈ పవర్ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ సొల్యూషన్ చూడండి. సీకెంట్ కూడా ఈజీ. ఇంటిగ్రల్ సీకెంట్ ఆఫ్ tan x ఇంటూ సీకెంట్ స్క్వేర్ x dx. సొల్యూషన్ లో లెట్ tan x ఈక్వల్ టు t అనుకోండి. డెరివేటివ్ చేస్తే సీకెంట్ స్క్వేర్ x dx డిటి అవుతుంది. ఇంటిగ్రల్ సీకెంట్ ఆఫ్ tan x ఇంటూ సీకెంట్ స్క్వేర్ x dx ఈక్వల్ టు ఏమని వస్తుందంటే ఇంటిగ్రల్ సీకెంట్ t dt అవుతుంది. సీకెంట్ t అంటే ఏంటి? లాగ్ మాడ్ సీకెంట్ లేదంటే లాగ్ మాడ్ tan π/4 ప్లస్ t/2. అది ఏమి ఇచ్చాడు చూడండి. tan ఇచ్చాడే బాబు? ట్యాన్ లో tan π/4 ప్లస్ x/2 కదా, అంటే t/2 అని వస్తుంది ఇక్కడ. ఏమండి చూడండి. లాగ్ మాడ్ tan π/4 ప్లస్ t/2 ప్లస్ c దట్ ఈక్వల్ టు లాగ్ మాడ్ tan π/4 ప్లస్ t అంటే tan x/2. అలాగే ఇచ్చాడండి, ఏమైనా మాడిఫై చేస్తాడు ఇంకా? అలాగే ఇచ్చాడు సార్. 6th వన్ చూడండి. 6th వన్ ఏమన్నాడంటే ఇది కూడా ఈజీ. ఇంటిగ్రల్ రూట్ సైన్ x ఇంటూ కాస్ x dx. f dash of x into f of x whole power and dx ఈక్వల్ టు ఫార్ములా అప్లై చేసి చేయొచ్చు, లేదంటే cos x ఈక్వల్ టు t sin x ఈక్వల్ టు t అని కూడా చేసుకోవచ్చు. సొల్యూషన్ లో లెట్ sin x ఈక్వల్ టు t అని తీసుకుంటే డెరివేటివ్ చేస్తే cos x dx ఈక్వల్ టు dt అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుందంటే ఇంటిగ్రల్ రూట్ సైన్ x ఇంటూ cos x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ రూట్ సైన్ x అంటే రూట్ t dt అంటే ఇంటిగ్రల్ t పవర్ 1/2 dt అంటే t పవర్ 1/2 ప్లస్ 1/2 బై 1/2 1/2 ప్లస్ 1 బై 1/2 ప్లస్ 1 ప్లస్ c అంటే t పవర్ 2/3 రాసిచ్చా? ఎస్ సార్. 2/3 ఇంటూ t పవర్ 3/2 ప్లస్ c అమ్మా అదమ్మా విషయం. తర్వాత చూడండి 2/3 ఇంటూ t అంటే ఏమనుకోవచ్చు? sin x సైన్ ఎక్స్ whole power 3/2 plus next 7th one ఇందులో tan power 4x into secant square x. tan power 4x into secant square x dx. ఇది కూడా f dash of x into f of x whole power అని కూడా రాసేసుకోవచ్చండి. ఏమండి చూసుకోండి. సొల్యూషన్ లో లెట్ tan x ఈక్వల్ టు t అనుకోండి. secant square x dx ఈక్వల్ టు ఏమవుతుందంటే dt అవుతుంది. అప్పుడు ఇంటిగ్రల్ tan పవర్ 4x into secant square x dx ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇంటిగ్రల్ tan పవర్ 4 అంటే t పవర్ 4 into dt అంటే t పవర్ 5/5 ప్లస్ c అండి అవుతుంది. t పవర్ 5 అంటే ఎంత అండి?
tan x whole power 5/5 ప్లస్ తర్వాత ఎయిత్ క్వశ్చన్ చూడండి. ఎయిత్ వన్ ఏమన్నాడంటే ఇంటిగ్రల్ 2x + 3 బై రూట్ స్క్వేర్ ప్లస్ 3x - 4 dx. ఇది టీ అనుకున్నా పర్లేదు, లేదా f(x) బై f(x) 2 రూట్ f(x) ఫార్మ్ ఉంది, ఆ ఫార్మ్ వేసినా పర్లేదు అమ్మా. ఎస్ సార్. లేదా x² ప్లస్ డబల్ పని చేస్తున్నాం, మరి ఏం చేస్తాం, మీరేం మాట్లాడట్లేదు. డిఫరెన్షియేషన్ చేస్తే 2x + 3 × dx = dt. ఇది ఎలా మారుతుందంటే ఇంటిగ్రల్ 2x + 3 బై రూట్ x² + 3x + 3x - 4 × dx దట్ ఈక్వల్ టు 1/√t dt. 1/√t అంటే ఏమవుతుంది, 2√t అవుతుంది అమ్మా. ఎస్ సార్. ఈ ఫార్ములా చెప్పామా, ఇంటిగ్రల్ 1/√x = 2√x అని ఏమైనా చెప్పానా? చెప్పారు సార్. చెప్పానా? ఎస్ సార్. చెప్పారు సార్. అంటే 1/√t అంటే 2√t అవుతుంది ప్లస్ t అంటే 2√t అంటే ఎంత, x² + 3x - 4. x² + 3x - 4 ప్లస్ తర్వాత 9th వన్ చూడండి. 9th వన్ ఏమన్నాడు, ఇంటిగ్రల్ cos² x రూట్ cot x dx. ఇంటిగ్రల్ రూట్ cot x dx. సొల్యూషన్లో లెట్ cot x = t అనుకోండి, cos² x dx = dt అవుతుంది, మైనస్ cos² x dx = dt అవుతుంది, cos² x dx = మైనస్ dt అవుతుంది. ఇంటిగ్రల్ cos² x రూట్ cot x dx ఇంటిగ్రల్ cos² dx మైనస్ dt అంటే ఇది ఏమవుతుందంటే √t × dt అవుతుంది, మైనస్ dt అవుతుంది. మైనస్ పక్కన పెడితే ఇంటిగ్రల్ t⁴1/2 dt మైనస్ t⁴1/2 + 1/1/2 + 1 ప్లస్ ఏమవుతుందంటే -1/, ఇదేమో 3/2 అంటే 2/3 × t⁴3/2 ప్లస్ -2/3 × t⁴3/2 అంటే t అంటే ఏమనుకున్నాం, cot x whole power 3/2 ప్లస్ ప్లస్ నెక్స్ట్ తర్వాత 10th క్వశ్చన్ చూడండి. సొల్యూషన్ పెట్టేసాను. ఇంటిగ్రల్ secant x into log of secant x plus tan x. అమ్మా log x కి ఇంటిగ్రేషన్ ఏమైనా ఉందటమ్మా, మనం చెప్పుకోలేదు కదా. నో సార్. log x ఇంటిగ్రేషన్ ఉంటుంది, వాల్యూ ఫైండ్ అవుట్ చేసి గుర్తుపెట్టుకుంటాం అన్నమాట, x log x - x దాని వాల్యూ. సరే వదిలేదు. ఇప్పుడు సొల్యూషన్ లో దీన్ని t అనుకోండి అమ్మా, దీన్ని t అనుకోండి. ఎస్ సార్. log of secant x plus tan x = t అనుకోండి. డిఫరెన్షియేషన్ చేస్తే log x డెరివేటివ్ ఎంత, 1/x అంటే 1/secant x plus tan x ఇంటూ మళ్ళీ secant x డెరివేటివ్ ఎంత, secant x tan x, మరి tan x డెరివేటివ్ ఎంత, secant² x ఇంటూ dx = dt. ఇప్పుడు ఇందులో secant x కామన్ తీసాం అనుకోండి, secant x plus tan x అవుతుంది కదా. ఎస్ సార్. secant x into secant x plus tan x by secant x plus tan x dx = dt. ఈ రెండు క్యాన్సిల్ అంటే secant x dx = dt అని రాసుకోవచ్చు. secant x dx = dt అని రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ secant x into log of secant x plus tan x into dx = ఏమని చెప్పచ్చమ్మా, ఇంటిగ్రల్ t dt అనా. ఎస్ సార్. అంటే t²/2 ప్లస్ t²/2 అంటే log secant x plus whole square by 2 ప్లస్
నెక్స్ట్ నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. sin cube x dx మంచి క్వశ్చన్ ఇది. చెప్పండి ఎవరొకరు. చూడమ్మా మనకి ఇక్కడ sin 3x అంటే 3 sin x minus 4 sin cube x. తెలిసిన దీని నుండి sin cube x తీసుకొస్తే 4 sin cube x ఈక్వల్ టు 3 sin x minus sin 3x. ఇప్పుడు చూడండి దీని నుండి sin cube x ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు 3/4 into sin x minus 1/4 into sin 3x. అది ఇక్కడ రాసండి. రాసిస్తే ఇంటిగ్రల్ sin cube x dx ఈక్వల్ టు sin cube x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 3/4 into sin x minus 1/4 into sin 3x dx. 3/4 into integral sin x dx minus 1/4 into integral sin 3x dx. 3/4 into sin x integration ఎంత minus cos x minus 1/4 into sin 3x ఎంత minus cos 3x/3. ఎందుకంటే x plus 3x ఉంది కాబట్టి 3x derivative 3/3 రాసుకోవాలి కాబట్టి ఇది ఏమవుతుందంటే minus 3/4 into cos x ప్లస్ ఏమైనా కామన్ తీసాడంటే అలా వదిలేసాడండి 1/4 ఏదైనా కామన్ తీసాడా తీస్తాడు మామూలుగా ఉండడు తీసాడా తీసాడు కదా కామన్ 1/12 చేసాడు కదా ఎల్సిఎం చేసాడు కదా cos 3x/12 ప్లస్ ఎల్సిఎం 12 అవుతుందండి 1/12 తీసేయండి బయటికి తీసేస్తే ముందు cos 3x రాయండి మైనస్ ఇక్కడ 4 3 టైమ్స్ అవుతుంది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 3 9 cos x అవుతుంది ప్లస్ అంతే నెక్స్ట్ కొంత క్వశ్చన్ చూడండి కొంత క్వశ్చన్ ఏం రాయొచ్చు చెప్పండి మనకంటే నువ్వు చెప్పు ఫార్ములా cos theta ఫార్ములా ఏంటి 4 cos cube theta minus 3 cos theta. cos 3x equal to 4 cos 2x minus 3 cos x. మీకు ఎప్పుడో నేను ఎవరికో చెప్పినట్టు గుర్తుంది మరి నేను మీకు చెప్పాను లేదు నాకు గుర్తులేదు కానీ ఎవరికో చెప్పాను మొత్తం అంటే మొన్న చెప్పినప్పుడు కాదు అంతకుముందు చెప్పాను ఒకసారి మీ క్లాస్లో ఎప్పుడు డిస్కస్ చేయలేదా మనం ఇది చెప్పారు సార్ చెప్పానా ముందు ఇది పెద్ద వస్తుంది తర్వాత చిన్నది వస్తుంది అని చెప్పానా చెప్పారు సార్ అదమ్మా విషయం సరే 4 cos 2x ఈక్వల్ టు మైనస్ ఎలా పోతే 3 cos x ప్లస్ cos 3x 4 తో డివైడ్ చేస్తే cos cube x ఈక్వల్ టు 3/4 into cos x ప్లస్ 1/4 into cos 3x. ఇప్పుడు తీసుకెళ్ళి అందులో రాశాను ఇంటిగ్రల్ cos cube x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ 3/4 into cos x ప్లస్ 1/4 into cos 3x dx. అది సపరేట్గా అప్లై చేస్తే
సరే దట్ ఈక్వల్ టు 3/4 into integral cos x dx plus 1/4 into integral cos 3x dx. That equal to 3/4 into cos x integration into sin x plus 1/4 into cos 3x అంటే sin 3x by 3 plus LCM 12 అవుతుంది. 3/4 into sin x plus 1/12 into sin 3x plus c 1/12 కామన్ తీస్తే ఇదేమో 4 3 అంటే 9 9 sin x plus sin 3x plus c ఇచ్చాడండి. ఇది ఏమన్నా మార్పులు చెప్పలేని చేశాడు. నెక్స్ట్ 13th ఇంటిగ్రల్ cos x into cos 2x dx. ఇది కూడా చూడగానే మీకు ఏమైనా ఫార్ములా గుర్తు రావాలి. ఏం చేయాలి ఇప్పుడు? 2తో ఇంటూ చేసి డివైడ్ చేస్తాం. 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే 2 ఇంటూ ఇక్కడ 2 cos a cos b cos a cos b అంటే cos a minus b cos a plus b cos a minus b. అంటే ఇప్పుడు ఒక పని చేద్దాం. అయితే cos అంటే x 2x అలా ఉంచేసినా పర్లేదు, 2x x అని మార్చుకున్నా పర్వాలేదు, మన ఇష్టం అది. ఏమండి మీకు అర్థమవుతుంది? మామూలుగా ఎలాగ ఉంచేస్తాం నేను cos x cos 2x అంటే మైనస్ రాకుండా ఉండడానికి చూద్దాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకంటే అంటే 2 cos a cos b అంటే cos a plus b plus cos a minus b అంటే 1/2 ఇంటూ ఇంటిగ్రల్ cos a plus b అంటే x plus 2x plus cos a minus b అంటే cos x minus 2x into dx. 1/2 into integral cos 3x minus 3x plus cos of minus x into dx. And next 1/2 into integral cos 3x dx minus plus integral cos x dx. 1/2 into cos 3x sin 3x by 3 plus sin x plus c. ఏం చేశాడు? 3 LCM ఏమైనా చేశాడు? పొరపాటున చేశాడు. 3 LCM చేస్తే 1/2 into sin 3x plus 3 sin x by 3 plus c. ఆ 3ని బయటకు పంపించండి. 1/6 into sin 3x plus 3 sin x plus c. ఫోర్టీన్త్ క్వశ్చన్ చూడండి. 14th ఇదే మోడల్. 14th హోంవర్క్ చేసుకోండి. ఓకే. 15th చూడండి. ఇంటిగ్రల్ cos 4x dx. ఇదేం చేద్దాం? cos 4 అంటే చెప్పండి. ఏం చేద్దాం? ఏమవుతుంది చెప్పండి. cos 3x into cos x కింద రాయండి. ఏమండి? తర్వాత cos 3x అంటే ఇందాక ఫార్ములా అప్లై చేశారు కదా, cos 3x ఫార్ములా అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఇదిగో ఇలా వస్తాయి 2 టర్మ్స్. ఆ 2 సింప్లిఫై చేసుకోవాలి. ఏమండి? చూడండి. cos 4x dx equal to integral cos 3x into cos x dx. cos 3x అంటే ఏం రాయొచ్చు? cos 3 theta cos theta by 4. cos 3 theta plus 3 cos theta by 4. cos 3 theta cos 3/4 into cos x plus 1/4 into cos 3x అండి. అంటే మొత్తం చెప్పు. 3/4 into cos x plus
1/4 into cos 3x. అర్థమవుతుంది రాశానా? ఎస్ సార్. cos x dx. ఇప్పుడు ఇది సపరేట్ చేయండి. 3/4 into integral cos square x dx plus 1/4 into integral ఏమవుతుంది? cos 3x cos x dx. అండ్ నెక్స్ట్ ఎలా వద్దు, ఎలా పెద్ద అవుతుంది, చాలా పెద్ద అయిపోతుంది. మళ్ళీ ఇది మళ్ళీ సపరేట్ తీసుకోవాలి. ఎలా వద్దు, ఇంకో పని చేద్దాం. వద్దు, పెద్ద అయిపోతుంది. చూడండి, ఇంటిగ్రల్ cos 4x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ cos square x హోల్ స్క్వేర్ dx అని రాద్దాం. cos square x హోల్ స్క్వేర్ dx అని రాద్దాం. ఇప్పుడు cos square x అంటే ఏం రాసుకోవచ్చండి? 1 + cos 2x/2 అని రాసుకోవచ్చండి. హోల్ స్క్వేర్ dx. ఇది ఎక్స్పాండ్ చేసేయండి. 4 అవుతుంది. న్యూమరేటర్లో ఏమవుతుంది? 1 + cos square 2x ప్లస్ ఏమవుతుంది? 2 cos 2x ఇంటూ dx. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇది సపరేట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ 1/4 బయటకు పంపించండి. 1 + cos square x అంటే మళ్ళీ ఏం రాసుకోవచ్చు? cos square x అంటే ఏం రాసుకోవచ్చు? మళ్ళీ 1 + cos 2x/2 రాసుకోవచ్చు మళ్ళీ. అమ్మాయి ఎస్ సార్. లేకపోతే సపరేట్ చేస్తాను చూడండి. 1/4 into 1 dx ప్లస్ 1/4 into ఇంటిగ్రల్ cos square 2x dx ప్లస్ 2/4 into ఇంటిగ్రల్ cos 2x dx. ఇక్కడ మనం అప్లై చేసిన ఫార్ములా ఏంటి అంటే cos square x ఈక్వల్ టు 1 + cos 2x/2. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ x ఉంటే 2x వచ్చింది, ఇక్కడ 2x ఉంటే ఇక్కడ ఎంత వస్తుంది? ఎక్స్ 4x. మనకంటే అదే మనకంటే 1 + cos 4x/2 dx ప్లస్ ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 1/2 into ఇంటిగ్రల్ cos 2x dx. నెక్స్ట్ 1/4 into ఇంటిగ్రల్ 1 dx ప్లస్ ఇది 1/8 అయిపోతుంది. ఇంటిగ్రల్ సపరేట్ చేస్తున్నాను నేను. ఎస్ సార్. 1 dx లేదు, ఇదంతా సపరేట్ అయిపోయినా ఇక్కడ మార్చుకోవచ్చు మీరు. అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని సపరేట్ చేశాను అనమాట. చూడండి, ప్లస్ 1/8 into ఇంటిగ్రల్ cos 4x dx అవుతుందండి. ప్లస్ ఎస్ సార్. 1/2 into ఇంటిగ్రల్ cos 2x dx. ఏమో కావిపాలు ఏంటి అమ్మాయి? కాదు సార్. మణికంఠ మీ ఇంట్లోనే కాదు, సరే వదిలేండి. ఇప్పుడు చూడండి, ఇదేమవుతుందండి? 1/4 + 1/8 అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది? 8 అవుతుందండి. అంటే 2 + 3 అంటే 3/8 అవుతుందండి. ఎస్ సార్. ఎయిట్ అంటే ఎల్సిఎం 2 అవుతుంది. 2 + 1 అంటే 3. 3/8 into ఇంటిగ్రల్ 1 dx. ప్లస్ 1/8 into ఇంటిగ్రల్ cos 4x dx ప్లస్ 1/2 into ఇంటిగ్రల్ cos 2x dx. ఇప్పుడు చూడండి, that equal to 3/8 into ఇంటిగ్రల్ 1 dx అంటే x కదా, ప్లస్ 1/8 into cos 4x కి sin 4x/4 కదండి. ఎస్ సార్. ప్లస్ 1/2 into cos 2x కి sin 2x/2 ప్లస్ ఇది సింప్లిఫై చేస్తే 3/8 into x ప్లస్ sin 4x/32
ప్లస్ sin 2x/4 ప్లస్ సి. వీటన్నిటిలో ఎల్సిఎం ఎంత? 32. 32 బయటకు తీసేయండి. 32 బయటకు తీసేస్తే 8 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 4 3s are 12x అవుతుంది. ఈ 4 ఇందులో 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 8 sin 2x వస్తుంది. వచ్చిందని ఆన్సర్? ఎస్ సార్. 1/32 ఇంటూ ఇదేమో 12x వస్తుంది, ఇదేమో 4 8 కాబట్టి 8 sin 2x అవుతుంది. sin 4x. క్వశ్చన్స్ 16th క్వశ్చన్ చూడండి. 16th క్వశ్చన్. ఇంటిగ్రల్ x into root 4x plus 3 dx. ఏం చేద్దాం? ఫోర్ ఎక్స్ ప్లస్ 3 టీ అనుకోండి. ఏమండి టీ అనుకుంటే అప్పుడు మనకి ఏమైనా వస్తుంది డిఫరెన్షియేషన్ చేస్తే? dx is equal to dt/4. అవునా? 4dx ఈక్వల్ dt వస్తుందేమో నేను అనుకుంటున్నాను. నేను ఇది నాట్ ఎస్. అవునా? చూడండి. లెట్ 4x plus 3 ఈక్వల్ టు టీ అనుకోండి. దీని నుండి x ఈక్వల్ టు ఏమవుతుందంటే t minus 3/4 అవుతుంది. డిఫరెన్షియేషన్ చేస్తే 4 into dx ఈక్వల్ టు dt అవుతుంది. దీని నుండి dx ఈక్వల్ టు dt/4 అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుందంటే ఇంటిగ్రల్ x into root 4x plus 3 dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ x అంటే ఏం రాసుకోవచ్చు అంటే t minus 3/4 రాసుకోవచ్చు. ఇంటూ దీని బదులు ఏం రాసుకోవచ్చు అంటే రూట్ టీ డిటి అని రాసుకోవచ్చు. రూట్ టీ ఇంటూ dt/4 అని రాసుకోవచ్చు. dx అంటే ఆ 4 బయటకు పంపించేస్తే 16 అవుతుంది. 1/16 ఇంటూ ఇంటిగ్రల్ ఈ రూట్ టీతో మల్టిప్లై చేసాం అనుకోండి. టీ ఇంటూ రూట్ టీ అంటే t పవర్ 3/2 అండి. రాసండి. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. మైనస్ 3 ఇంటూ టీ పవర్ 1/2 కదా ఇంటూ డిటి. దట్ ఈక్వల్ టు 1/16 ఇంటూ ఇంటిగ్రల్ టీ పవర్ 3/2 డిటి మైనస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ టీ పవర్ 1/2 డిటి. దట్ ఈక్వల్ టు ఏమైనా వస్తుందంటే ఇక్కడ 1/16 ఇంటూ టీ పవర్ 3/2 ప్లస్ 1/3/2 ప్లస్ 1 మైనస్ 3 ఇంటూ టీ పవర్ 1/2 ప్లస్ 1/1/2 ప్లస్ 1 ప్లస్ ఇది సింప్లిఫై చేస్తే 1/16 ఇంటూ ఇది ఏమైనా వస్తుంది 5/2 అంటే 2/5 ఇంటూ టీ పవర్ 5/2 మైనస్ ఇది ఏమవుతుంది 3/2 అంటే 2/3 2/3 అంటే టీ పవర్ 3/2 ప్లస్ 3 క్యాన్సిల్. అలా ఇచ్చారండి ఆన్సర్. మల్టిప్లై చేసేసారండి. మల్టిప్లై చేస్తే ఇది ఏమైనా వస్తుందంటే 1/16 ఇంటూ 2/5 ఇంటూ టీ పవర్ 5/2 మైనస్ 1 అంటే 2/16 అని వస్తుంది కదా. ఈ 2 ఇందులో 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 1/40 ఇంటూ టీ పవర్ 5/2 మైనస్ 1/8 ఇంటూ అదేనమ్మా ఇచ్చాడు 3/2 ప్లస్ 1/40 ఇంటూ టీ అంటే ఏం రాసుకోవచ్చు 4x plus 3 whole power 5/2 minus 1/8 into 4x plus 3 whole power 3/2 yes.